మై డియర్ ఇండియన్ పిల్లకాయలు, యుద్ధానికి సిద్ధం కాండి. కప్పు కొట్టే సమయం ఆసన్నమైంది. నీ యవ్వ న్యూజిలాండ్ ని వట్టిగానే పిసికి ఇండియా అంటే ఏంటో చూపించే సమయం ఆసన్నమైంది. మీరైతే మీ ఆయుధాలని సిద్ధం చేసుకోండి. న్యూజిలాండ్ ని వట్టిగానే పిసికి ఛాంపియన్స్ ట్రోఫీని ఇండియాకి తీసుకువెళ్దాం. అరే తీయే రోహిత్, మనమున్న ఫామ్ కి ఆ న్యూజిలాండ్ ని వట్టిగానే పిసికి ఛాంపియన్స్ ట్రోఫీ కొట్టేస్తున్నాం. నీ ఏవో బ్యాటింగ్ చూసినా బౌలింగ్ చూసినా మన పిల్లగాళ్ళు మంచి కాకపై ఉన్నారు. ఆ న్యూజిలాండ్ ని బత్తాయి జ్యూస్ పిసికినట్టు పిసికి ఇండియా అంటే ఏంటో చూపిద్దాం. 2024 T20 వరల్డ్ కప్, 2025 ఛాంపియన్స్ ట్రోఫీ. నీ ఏవో వరుసగా 2 కప్పులు వచ్చినట్టే. అరే చూద్దాం తీయ విరాట్, ఎవరు పిసికి ఛాంపియన్స్ ట్రోఫీ కప్పు కొడతారో. నీ ఎవరు సెమీఫైనల్ లోనే సౌత్ ఆఫ్రికాని 1 సైడ్ చేసి పడేసా. అరే లాస్ట్ మ్యాచ్ నేను రచిన్ రవీంద్ర సెంచరీ కొట్టేసి వస్తున్నాం. నీ ఎవ్వ ఒక్క మ్యాచ్ లోనే 2 సెంచరీలు. అది న్యూజిలాండ్ అంటే. నీ ఎవ్వ న్యూజిలాండ్ తో కథ మొత్తం ఖతర్నాక్ ఉంటది. ఫైనల్ లో కూడా అదే సీన్ రిపీట్ అవుతది. మిమ్మల్ని వట్టిగానే పిసికి ఛాంపియన్స్ ట్రోఫీ కప్పు కొడుతున్నాం. అరే అంతేకేన్ మామా, నీ ఎవ్వ ఇండియాని వట్టిగానే పిసుకుతున్నాం. ఈసారి ఛాంపియన్స్ ట్రోఫీ కప్పు కొడుతున్నాం. అరే లాస్ట్ మ్యాచ్ లో ఇండియాతోని మంచి గాడ్లే. నీ ఎవ్వ ఈ మ్యాచ్ లో చూసుకో, ఈ రచిన్ రవీంద్ర పవర్ అంటే చూపిస్తా. ఒక్కొక్కరిని వట్టిగానే పిసికి నీ ఎవ్వ సెంచరీ లేపుతా. అరే వన్డేల్లో ఆడిన 13 మ్యాచ్ల్లోనే 5 సెంచరీలు. అది రచిన్ రవీంద్ర అంటే. రచిన్ రవీంద్ర అంటారా బాబు, కథ మొత్తం ఖతర్నాక్ ఉంటది. అరే నువ్వు సెంచరీ పిసుకుతుంటే ఇక్కడ చూసుకుంటూ ఉండడానికి మేమైనా సౌత్ ఆఫ్రికా అనుకుంటున్నామా? ఇక్కడ ఉన్నదే షమి. నీ అవ్వ షమితో కథ మొత్తం ఖతర్నాక్ ఉంటది. వన్డే వరల్డ్ కప్ లో ఏ విధంగా సెన్సేషన్ క్రియేట్ చేశానో ఈ మ్యాచ్ లో అదే సీన్ రిపీట్ అవుతది. 1 కాదు 2 కాదు, నీ అవ్వ 5 వికెట్ టాల్ తీసి సెన్సేషనల్ షమి అంటే ఏంటో చూపిస్తా. అరే ఏంది బైకిల్లు, మన దగ్గర ఉన్న బ్యాట్మెన్స్ అందరూ మంచి ఫామ్ లో ఉన్నారు. కానీ రాష్ట్ర 2 మ్యాచ్ల నుంచి ఒక్క మ్యాచ్ లో కూడా మంచిగా ఆడలేదు. ఇలా ఆడితే మనం మ్యాచ్ ఎలా గెలుస్తాము, ఛాంపియన్స్ ట్రోఫీ కప్ ఎలా కొడతాము? అరే ఫస్ట్ లో ఏమో మిస్టర్ కన్సిస్టెన్సీ లాగా ఆడావు, కానీ ఇప్పుడు మాత్రం వరస్ట్ గా ఆడుతున్నావు. ఈ ఫైనల్ అయినా మంచిగా ఆడి నీ వైస్ కెప్టెన్ అంటే ఏంటో చూపించు. అరే తీయే రోహిత్ అన్న, ఏ మ్యాచ్ పైన అయితే మంచిగా ఆడలేదో ఆ మ్యాచ్ పైనే దంచి కొట్టి నీ అవ్వ సెంచరీ పిసుకుతా. నీ అవ్వ నేను కొట్టే కొట్టుడకు ఆ న్యూజిలాండ్ బౌలర్లకి ఒక్కొక్కరికి దడ పుట్టిస్తా. నీ అవ్వ ఈ శుభ్మన్ గిల్ తో కథ మొత్తం ఖతర్నాక్ ఉంటుందనేలా చేస్తా. అరే ఏందే రోహిత్ అన్న, ఫస్ట్ లోనో మిడిల్ లోనో ఎలాంటి వికెట్లు తీసేవాడిని, అలాంటిది ఫస్ట్ 2-3 మ్యాచ్లు ఆడిపించేసి తర్వాత కూర్చోబెట్టేస్తే. అరే కుల్దీప్ అన్న కూర్చోబెట్టే రోహిత్ అన్న, నీ ఎవ్వ సెమీఫైనల్ లో ఫైనల్ లో మంచి రికార్డే లేదు. చూసా కదా లాస్ట్ మ్యాచ్ లో ఒక్క పుల్ల కూడా పీక్ లేదు. అరే ఫైనల్ లో ఆడిచ్చి చూపించు. నీ ఎవ్వ ఈ ముద్దుల మామయ్యతో కథ మొత్తం ఖతర్నాక్ ఉంటుందనేలా చేస్తా. అరే ఏందే ఉత్తమవుతాడా, అటు తిరిగి ఇటు తిరిగి నా మీదకొచ్చావు. నీ ఎవ్వ సెమీఫైనల్లో పుల్లలు పీక్కుపోతే ఏంటి, ఫైనల్లో పీకి చూపిస్తా. ఈ చైనా మ్యాన్ తో కథ మొత్తం వేరే ఉంటది. అరే ప్రతి ఓడు నన్ను టార్గెట్ చేసేవాడే. నీ ఎవ్వ రన్ రేట్ తక్కువ అంటున్నారు. చూసారు కదా లాస్ట్ మ్యాచ్ లో ఏ విధంగా ఫినిషింగ్ ఇచ్చానో. అది రాహుల్ అంటే. అరే ఓపెనర్ గా ఆడమంటే ఆడతా, నెంబర్ 3 లో ఆడమంటే ఆడతాను, నెంబర్ 5 లో ఆడమంటే ఆడతాను, నెంబర్ 6 లో ఆడమంటే ఆడతాను. అప్పుడు ప్రతి ఓడు నా మీద పడి సచ్చేవాడే. అరే వన్డే వరల్డ్ కప్ లో అందరు పుల్లలు వట్టిగానే పడిపోతుండే. అలాంటప్పుడు అరే కొద్దిగా రన్స్ రావాలని స్లోగా ఆడాను. ప్రతి ఒక్కడు దాన్నే పట్టుకున్నారు. ఈ న్యూజిలాండ్ ఫైనల్లో వట్టిగానే పిసికి ఈ రాహుల్ అంటే ఏంటో చూపిస్తా. అదరా నాన్న వీడియో నచ్చితే వీడియోని గట్టిగా లైక్ చేయరా, అలాగే సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకరా నాన్న. మళ్ళీ ఇంకొక వీడియోలో కలుసుకుందాం రా. అంతవరకు టాటారా నాన్న.